గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. మన ప్రభు ఏమై ఉన్నాడో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన మన కొరకు చేసిన బలియాగం ఎలాంటిదో జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతాను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముడును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతని పేరు పెట్టబడును. మళ్ళా ఆ మాట నేను చదువుతాను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి. మంచిది. మనం చదువుకున్న వాక్యంలో మనం ఆరాధిస్తున్న మన దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఎలాంటి ఆరాధికుడో మనం అర్థం చేసుకోవాలి. గత వారంలో మనం బలవంతుడైన క్రీస్తుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం మన ఆరాధనలో. ఈరోజు మనం ఆయన ఆశ్చర్యకరుడుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఆరాధిస్తున్న మన ప్రభు ఎలాంటి వాడు అంటే ఆయన ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు అంటే ఇది మానవ మేధస్సుకు అందని విధానం. ఏ మానవుడు యేసు ప్రభు చేసినట్టుగా ఆశ్చర్యకాలు చేయలేడు. 72వ కీర్తనలో 18వ చరణంలో ఆయన ఎలాంటి వాడు చూద్దానండి. 72వ కీర్తన 18వ చరణం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు. నేను చదువుతానమ్మా. 72వ కీర్తన 18వ చరణంలో, దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. అలాగైతే ఒకటి, మనం ఆరాధిస్తున్న మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. ఆశ్చర్యకరుడు అంటే అర్థం ఏంటంటే వండర్ఫుల్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఇక ఏ మానవుడు చేయలేటువంటి కార్యాలు దేవుడు మాత్రమే చేయగలడు అనే చెప్పే విధానమే ఆశ్చర్యకరుడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యం చేయవాడు. ఆయన కార్యాలు ఆశ్చర్యములు, ఆయన కార్యములు ఆశ్చర్యములు, ఆయన మాటలు ఆశ్చర్యములు, ఆయన బోధ ఆశ్చర్యము. చూసారా? ఆయన ఆశ్చర్యకరుడు ఎందులో అంటే ఆయన కార్యాలు చేస్తుండగా ఆయన కార్యాలు చూసిన వారు ఆశ్చర్యపడ్డారు. ఏ కార్యాలు చేశాడు? ఆయన స్వస్థత కార్యాలు చేశాడు. ఆయన చేసిన కార్యాలు భూలోకంలోనూ పరలోకంలోనూ ఏ మానవుడు చేయలేడు. చనిపోయిన వారు లేపాడు, ఇది ఆశ్చర్యం కాదా? పాడి మీద వెళ్తున్న ఒక ఎదురాని కుమారుని లేపాడు, ఇది ఆశ్చర్యం కాదా? పుట్టు కుంటివాడిని లేపాడు, ఇది ఆశ్చర్యం కాదా? పుట్టు గుడ్డివాడిని బాగు చేశాడు, ఇది ఆశ్చర్యం కాదా? అంటే ఆయన బాగు చేయనటువంటి రోగం లేదు, అందుకే ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన బోధ ఆశ్చర్యకరమైంది. ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి బోధిస్తుండగా ఆయన బోధ విన్నవారు ఏం తెలుసా? ఆశ్చర్యపోయారు. ఓ, ఈ బోధ మేము ఎన్నడూ వినలేదే, ఈయన బోధిస్తున్నట్టుగా ఇలా ఎవరు బోధించలేదని ఆయన చూసిన వారు ఆశ్చర్యపోయారు. ఆయన కార్యాలు ఆశ్చర్యకరమైనవి, ఆయన బోధ ఆశ్చర్యకరమైంది మాత్రమే కాదు, ఆయన పనులు కూడా ఆశ్చర్యకరమైనవి. అలాగైతే ఈ భూలోకంలోనూ పరలోకంలోనూ యేసు ప్రభు ఆయన వంటి ఆశ్చర్యకరుడు మరెవరు లేరు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన మాత్రమే ఆశ్చర్యకరుడు. ఎందుకు రాయబడిందంటే ఏ మానవుడు ఆయనతో పోటీ సాటి కాదు. చనిపోయిన వారిని ఎవరైనా లేపుతారా? ఏ మానవుడు లేపలేడు. గుడ్డివారికి ఎవరైనా చూపిస్తారా? ఎవరు ఇవ్వలేరు. కుంటివారికి కాళ్ళు ఎవరైనా ఇచ్చారా? ఎవరు ఇవ్వలేరు. చూసారా? అంటే ఇప్పుడు ఏ మానవుడు చేయలేటువంటి గొప్ప కార్యాలు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే చేయగలడు. కాబట్టి ఆయన ఎవరు? ఆయన ఆశ్చర్యకరుడు. మనం ఆరాధిస్తున్న మన ప్రభు ఎలాంటి దేవుడు అంటే ఆయన ఆశ్చర్యకరుడు. ఈ ఉదయకాలం మన ఆరాధనలో ఆశ్చర్యకరుడు యేసు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇంకా ఆయన ఎలాంటి వాడు జ్ఞాపకం చేస్తుందండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి నేను చదువుతాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము వచనము 18 నుండి కొన్ని మాటలు నేను వరుసగా చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 1, ఆయన మాత్రమే ఆశ్చర్యకరుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో వచనం 18లో, యేసుక్రీస్తు జనన మీద మెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసోపును ప్రదానం చేయబడిన తర్వాత వరేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. అలాగైతే 2వది, ఆయన జన్మ ఆశ్చర్యకరమైంది. చూసారా? 1, యేసు ప్రభు మాత్రమే ఆశ్చర్యకరుడు. ఎందుకంటే ఆయన కార్యాలు, ఆయన బోధ, ఆయన పనులు, ఆయన మాటలు ఆశ్చర్యకరమైనవి. 2, ఆయన జన్మ ఆశ్చర్యకరమైంది. భూలోకంలో మానవులు జన్మించిన జన్మ కాదు యేసు ప్రభుది. మానవులు జన్మించాలంటే పురుష సంయోగం కావాలి, భార్యాభర్తలు కావాలి. కానీ యేసు ప్రభు ఆయనే పరలోకంలో దేవుడై ఉండి, ఆత్మస్వరూపైన దేవుడండి, మహిమస్వరూపైన దేవుడండి, మానవ రూపంతో ఈ లోకం దిగిరావటానికి అది ఒక కన్య మరియ గర్భాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రపంచంలో అప్పుడే ఆ ప్రాంతంలో, యెరూషలేము ప్రాంతంలో బెత్లెహేములో ఉన్న
ఒక మరియను ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె ఎవరు? కన్యక, పురుషుని ఎరుగుంది. ఆమె గర్భంలోకి ప్రభు పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించాడు. ఆయన జన్మించినట్టుగా మరెవరు జన్మించలేదు. కారణం ఏంటంటే ఈ భూలోకంలో ఆయన జన్మిస్తాడని ఆదికాండం 3:15లోనే రాయబడి ఉంది. మొదటి ప్రవచనం అక్కడే ఉంది. యెషయా ప్రవచించాడు. కన్యక గర్భవతి అయిన మాట చూస్తున్నాం. ఆ కుమారుడే ప్రభువైన యేసుక్రీస్తు. అలాగే ఆయన జన్మ ఎలాంటిదో తెలుసా? ఆయన జన్మ ఆశ్చర్యకరమైంది. భూలోకంలో మానవులు జన్మించిన జన్మ కాదు ఆయనది. ఆయనే దేవుడే ఉండి మానవుడుగా భూలోకంలో పుడటానికి ఒక గర్భాన్ని ఏర్పాటు చేస్తున్న. ఆ గర్భమే మరియ గర్భము. చూసారా? అలాగైతే యేసు ప్రభు పాపం లేని దేవుడు, ఆయనలో ఏ నేరం లేదు, పరిశుద్ధులైన దేవుడు. ఆయన ఈ భూలోకంలో జన్మించకముందే ప్రవచనానుసారమైన జన్మ అయింది. మాత్రమే ఈ భూలోకంలో జన్మించిన తర్వాత ఆయన జన్మ పరిశుద్ధమైన జన్మ. ఈ భూలోకంలో జన్మించిన తర్వాత ఆయన ప్రత్యేకంగా జీవించాడు. అందుకే ఆయన జన్మ ఆశ్చర్యకరమైంది. ఒకటి, యేసు ప్రభు ఆశ్చర్యకరుడు, ఆయన జన్మ ఆశ్చర్యకరమైంది. రెండవది, చూద్దానండి. మూడవదిగా 66వ కీర్తన 2వ చరణం చూద్దారండి. 66వ కీర్తన 2వ చరణం. 66వ కీర్తన 2వ చరణం చదువుతాను. 66వ కీర్తన 2వ చరణం. ఇలాగూ దేవునికి స్తోత్రం చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి. 66వ కీర్తన 2వ చరణంలో నీ కార్యములు ఎంతో భీకరమైనవి. వచనము 5 కూడా, 5వ చరణం, దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. అలాగైతే మూడవది, ఆయన ఆశ్చర్య కార్యములు మనం చూడాలి. మూడవది, ఆయన కార్యాలు చేసేవాడు. ఆయన కార్యాలు ఆశ్చర్యకరమైనవి. అసలు ఆయనే ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు అంటే ఇది మానవ మేధస్సుకు అందనిది. ఏ మానవుడు యేసు ప్రభువును చూస్తున్నప్పుడు ఆయన గ్రహించలేడు, మానవ జ్ఞానానికి ఆయన అందలేడు. అలాగైతే ఈ 66వ కీర్తన 3వ చరణం లేదా 5వ చరణం మనం చూసినట్టుగా దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. ఏంటి ఆయన ఆశ్చర్య కార్యము? ఇప్పటివరకు మనం చూసాం. ఆయన స్వస్థతలు చేశాడు, అనేకులను బాగు చేశాడు, అనేక మంది చనిపోయిన వారు లేపాడు. ఆయన ఆ స్వస్థత కార్యాలు చూసిన వారు ఆ ప్రాంతంలో యోదయ సమరయ గల్లీ ప్రాంతాల్లో ఆయన చేసిన కార్యాలకు బహుగా ఆశ్చర్యపడ్డారు, అపరిమితంగా ఆశ్చర్యపడ్డారు. ఈ మనుషుడు ఎలాంటి వాడికి ఈ ప్రపంచంలో ఎవరు చూడలేదు ఎంతవరకని వారు ఆశ్చర్యపడ్డారు. ఆయన కార్యాలు ఆశ్చర్యకారం ఏంటంటే ఈ లోకంలో ఏ మానవుడు చేయాలంటే ఒక గొప్ప కార్యం చేశాడు, అదే శిలువ కార్యం. శిలువ కార్యం చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. కలువరి శిలువలో మానవాళి పాపం కొరకై మరణించిన ఏకైక దేవుడు యేసు ప్రభువే. మానవుడు పాపముతో నశించిపోతుండగా, హృదయంలో శాంతి సమాధానం కోల్పోయి, నెమ్మది లేక, ఆనందం లేక, నిరంతరము అగ్నిగుణానికి ఆహుతై ఉన్న మానవుడిని భూలోకంలో ఎవరు ప్రేమించలేదు. మానవుడు చెడిపోయిన హృదయంతో పాతాళానికి వెళ్తుండగా ఎవరు ప్రేమించలేదు, ఎవరు మానవుని ఇష్టపడలేదు. మన ఇంట్లోనే తప్పు చేస్తే మనం ఓర్చుకోలేం. కానీ దేవాదేవుడు చెడిపోయిన ఈ భూలోకాన్ని బాగు చేయడానికి అదిగో పరలోకాన్ని విడిచిపెట్టాడు, సింహాసనం విడిచిపెట్టాడు, దేవదూతల ఆరాధన విడిచిపెట్టాడు, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఆయన మానవుడిగా దిగి వచ్చాడు. నశించిపోతున్న మనందరి కొరకై ఆయన మనుష్య కుమారుడికి లోకంలో జన్మించాడు. అలాగైతే ఆయన కార్యం ఏందో చూస్తే సిలువ కార్యం. సిలువలో మన కొరకు ఆయన ప్రాణం అర్పించడానికి ఇష్టపడ్డాడు. ఇది దేవుని ప్రేమ. సిలువ వైపు మనం చూస్తున్నప్పుడు మన కొరకు ఎంతగా నలిగిపోయాడో మనం అర్థం చేసుకోవాలి. ఆ కలువరి సిలువలో ఆయన మనం ఎంతకొరకు ప్రాణం పెట్టాడో మనం అర్థం చేసుకోవాలి. ఆయన మన కొరకే చేతుల్లో చీలలు, తలపై ముళ్ళ కిరీటం, కాళ్ళలో మేకు, ప్రక్కలో బల్లెపోటు, ఇవన్నీ ఎవరి కొరకు అంటే మన కొరకే. అదిగో పాపంతో నశించిపోతున్న మన కొరకు, చనిపోతున్న మన కొరకు, అగ్నిగుండం వెళ్తున్న మన కొరకు యేసు ప్రభు రక్షించడానికే మనందరి కొరకు తన ప్రాణం పెట్టాడు. ఇదే సిలువ గొప్ప కార్యం. ఒకవైపు మనం సిలువ వైపు చూస్తున్నప్పుడు మన హృదయం కరిగిపోతూ ఉండాలి. అయ్యా, నువ్వు ఆశ్చర్యకర దేవుడే ఉండి మా కొరకు ఎంతగా నలిగిపోయే ప్రభు అని మన హృదయాలు ఈ ఉదయకాలం ఆయన సిలువ వైపు త్రిప్పబడి ఆయన ఘనంగా ఆరాధించాలి. కాబట్టి ఆరాధన అంటే ఆనందంతో చేసేది. ఆరాధన అంటే ఆశ్చర్యకరుడైన క్రీస్తును మనం జ్ఞాపకం చేసుకునేది. కాబట్టి ఈ ఉదయకాలం మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే ఒకే ఒక దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన మాత్రం ఆశ్చర్యకరుడు. 2, ఆయన జన్మ ఆశ్చర్యకరమైంది అంటే పరిశుద్ధమైంది. 3, ఆయన కార్యాలు ఆశ్చర్యకరమైనవి, ఆయన సిలువ కార్యం. కాబట్టి మన ఆరాధనలో మౌనులై ఎవరు అటు ఇటు చూడక తల ఉంచుకొని చక్కగా ఆరాధన అయిపోయేంత వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా క్రమంగా మన ప్రభుని ఆరాధిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనం సహాయం చేసి ముందుకు నడిపించును గాక.